హాయ్ అండి, నేను డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. సో ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే జీవితాంతం తీసుకోవాలా? సో చాలామంది పేషెంట్లు ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. సో దానికి ఆన్సర్ ఎస్ ఆర్ నో. సో మనం చూద్దాం ఇప్పుడు. సో అసలు ఇన్సులిన్ ఎందుకు మొదలు పెట్టాల్సి వస్తుంది అనే దాన్ని బట్టి మీ ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలా లేదా అని డిసైడ్ అయ్యింది. సో షుగర్లో రకాలు ఉంటాయి. సో మీకు వచ్చిన టైప్ 1 డయాబెటీస్ అంటే బాడీలో మనకి ఇన్సులిన్ అస్సలు ఉండదు. సో ఆ లేని వాళ్ళకి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. సో ఆ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇంకో రకం టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ సరిగ్గా పనిచేయదు, దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో వాళ్ళలో ఇన్సులిన్ ఎప్పుడు పెడతాము అంటే సో చాలా పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది. ఒకటి, పేషెంట్లు అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్లో జనరల్గా అందరికీ ఇన్సులిన్ యూజ్ చేస్తాం. అట్లాగే పేషెంట్ ట్యాబ్లెట్లు హై డోస్ వాడాము, సో అయినా షుగర్ కంట్రోల్లో రావట్లేదు, అన్ని డోసులు చూసాము. సో షుగర్ వచ్చిన కొన్నాళ్ళకి ఏంటంటే ట్యాబ్లెట్లు కొంతమందికి పనిచేయవు, కొంతమందికి ట్యాబ్లెట్స్ 1 year పనిచేస్తాయి, కొంతమందికి 5 years, కొంతమందికి 10 years. సో షుగర్లో రకాలు ఉంటాయి, ఆ రకాన్ని బట్టి ఎట్లా పనిచేస్తాయి. సో అలా పనిచేయనప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇన్సులిన్కి వెళ్తాం. అట్లాగే ఆపరేషన్లప్పుడు, సో సర్జరీస్ అప్పుడు మనం ఇన్సులిన్ పెడతాం. అట్లాగే షుగర్ బాగా హై అయిపోయి డీకేఏ, డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటే షుగర్ యొక్క కాంప్లికేషన్, సో ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో కూడా ఇన్సులిన్ ఇస్తాం. సో వీళ్ళల్లో సో రెండో కేటగిరీ అంటే టైప్ 2 డయాబెటీస్లో సో ట్యాబ్లెట్లు పనిచేయక ఇన్సులిన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మిగిలిన కేటగిరీస్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇన్సులిన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే సర్జరీలప్పుడు ఇన్సులిన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆ డీకేఏలోకి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, సో నెమ్మదిగా వాళ్ళు ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్ల ద్వారా మనం ట్రై చేసి షుగర్ని కంట్రోల్లోకి తేవచ్చు. సో మీకు అసలు ఇన్సులిన్ ఎందుకు స్టార్ట్ చేశారని ఫస్ట్ మేము కనుక్కుంటాం. పేషెంట్ వస్తే ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అని, అన్ని ట్యాబ్లెట్లు వాడాక ట్రై చేశారా లేకపోతే జస్ట్ ఇన్సులిన్ స్టార్ట్ చేసి ఇంకా అదే వాడుకోమన్నారా అని చూసిన తర్వాత పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది, అది టైప్ 1 టైప్ 2. టైప్ 2లో చాలా రకాలు ఉంటాయి. సో లాడా అని ఉంటుంది, అట్లా వేరే ఇంకా టైప్ 1 టైప్ 2 కాకుండా ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అని ఉంటుంది. సో ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో వాళ్ళు కూడా ఒక స్టేజ్లో ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. సో పేషెంట్కి ఏ డయాబెటీస్ అని ఫస్ట్ మేము నిర్ధారించిన తర్వాత సో ఇన్సులిన్ కంటిన్యూ చేయాలా ఆపేయాలా డిసైడ్ చేస్తాం. సో మ్యాక్సిమం పేషెంట్కి ఇన్సులిన్ బాడీలో ఉన్నది సో కానీ పనిచేయట్లేదు అని నిర్ధారణ అయితే కనుక మన ఇన్సులిన్ నెమ్మదిగా ఆపేసి, ఇప్పుడు రకరకాల ట్యాబ్లెట్లు వచ్చినాయి ఇన్సులిన్ మంచిగా పనిచేయడానికి, మన హార్ట్కి ప్రొటెక్ట్ చేయడానికి, కిడ్నీ ప్రొటెక్ట్ చేయడానికి. ఒకప్పుడు షుగర్ ట్యాబ్లెట్ అంటే ఓన్లీ షుగర్నే తగ్గించేవి. ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ సో గుండెకి, కిడ్నీకి ప్రొటెక్టివ్గా చాలా ట్యాబ్లెట్స్ వచ్చాయి. సో ఆ ట్యాబ్లెట్ ద్వారా మేము ఇన్సులిన్ ఆపేసి షుగర్ని కంట్రోల్ చేస్తాం. అలా చాలామంది పేషెంట్లకు మేము ఇన్సులిన్ మీద వచ్చిన వాళ్ళకి సో వాళ్ళ ఇన్సులిన్ బాడీకి అవసరం ఉందా లేదా, ఇన్సులిన్ లేకపోయినా వాళ్ళ షుగర్ కంట్రోల్ చేయాలని నిర్ధారించి చాలామంది ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్లు పెట్టి సో ట్రీట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ.